హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. మరి నేనైతే పని పోయొచ్చినాక నాకు తెలియదు ఆరాధన ఉన్నదని. యూట్యూబ్లో చూస్తున్నాము కానీ ఎక్కడ చూడాలి ఒక ఆశ. ఎప్పుడు కనబడతాడు, ఎన్నడు కనబడతాడు, అసలు మేము చూస్తామా, అంత దూరం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము కదా. మరి దీన పరిస్థితి కదా, చూడలేము, వెళ్ళలేము అని నాకు నిన్న యూట్యూబ్లో చూసినప్పుడు ఊకే అదే ఆలోచన, మస్తు ఆలోచన అయింది. గంత దూరం వెళ్ళలేము మేము, ఎట్లనో ఎన్నడన్నా చూడమో అనుకున్న. దేవుని నామానికి స్తోత్రము. మరి దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మరి నేను పనికి పోయి ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన మరి మనం యూట్యూబ్లో చూస్తున్న మా అన్నయ్య ప్రార్థన ఇక్కడ జరుగుతుంది అనగానే నేను అప్పటిదప్పుడు రెడీ అయ్యి అక్కను నేను ఇద్దరం కలిసి వచ్చినాం. దేవుని నామానికి స్తోత్రం. మా హృదయంలో ఎంతో వేదన, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సమస్యలు, ఇల్లు లేక ఇరుకులో మేము ఉన్నాము. దేవుడు ఇక్కడ వచ్చినందుకు మరి అన్నయ్యలో పరిశుద్ధాత్మ నుంచి మంచి మాటలు మాకు వినిపించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నెమ్మది మా జీవితాలకు కలిగింది. దేవుని నామానికి స్తోత్రము. మరి అన్నయ్యని ఇంకా బహుగా దేవుడు వాడుకునేలాగున, అక్కను అన్నయ్యని వాడుకునేలాగున దేవుని నామానికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను.